ఇంకా రెడీ అవ్వలేదంటే అసలు నేను ఏమనాలి? ఇంకా రెడీ అవుతుందా? పైకి కనపడవు గానీ మంచి కామెడీ ఉంది నీలో. ఇప్పుడు మనం ఎంత దూరం వెళ్ళాలి తెలుసు కదా. మేఘనక్కాల ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మనం మావయ్యాల ఇంటికి వెళ్ళాలి. మేఘనక్కాల ఇల్లు ఎక్కడ? అత్తాపూర్. మావయ్యాల ఇల్లు ఎక్కడ? మియాపూర్. 2 పూర్లే. మన టైంకి వెళ్ళకపోతే వెరీ పూర్. ఏం చేస్త్రీ. హలో, ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? హాలిడేస్ ఎంజాయ్మెంట్ ఇదంతా. సో ఈ లగేజ్ అంతా షిఫ్ట్ చేయాలి కార్లోకి. తీసుకో. ఇట్స్ హెవీ. పర్లేదు, మొయ్యి. ఇంకా ఓకే, చిన్నది తీసుకో అయితే. అడిగామని చెప్పు. ఫస్ట్ మేఘనా అత్తయ్య వాళ్ళ ఇంటికి. నాకు ఇన్ని కవర్లు ఇచ్చి నువ్వు ఒక కవర్ పట్టుకున్నావా? కవర్ పెట్టి అనౌన్స్ చేసే మ్యాటరా ఇది? ఏమో సార్, నాకు కనపడదు. ఎన్ని డేస్ వెళ్తాం? వెళ్ళేది 2 days, 10 days టూర్ లాగా ఫీల్ అవుతున్నారు. ఓ షేట్ యాన్స్ యువర్ పాండా. అసలు ఎక్కడికి వెళ్ళినా ఈ పాండాస్ మాత్రం వదలట్లేదు మా అయాన్స్. ఇంకా పరులా పన్ని పైల ఇంకా పరులా పన్ని పన్ని. ఎక్కడికి వెళ్తున్నావు? అయాన్స్ కి 14 days హాలిడేస్ ఇస్తే మేము ఒక 2 days మేఘనా అత్తయ్య దగ్గరికి ఫస్ట్. తర్వాత బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ 2 days లో రిటర్న్ అయిపోతాం. సో మా దసరా ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. హ్యాపీ దసరా అయాన్స్. ఎక్కడికి వచ్చావు? మేఘనా అక్క దసరా ఎపిసోడ్ చేశారు. ఆ రోజు మేము వెళ్ళడానికి సిద్ధుకి కానీ నాకు కానీ అస్సలు కుదరలేదన్నమాట. సో ఆ గిఫ్ట్స్ అన్ని నేను మిస్ అవ్వకూడదు అండ్ అయాన్స్ గిఫ్ట్స్ మిస్ అవ్వకూడదు కాబట్టి నేను అవి తీసుకోవడానికి వచ్చాను. అండ్ ఒక సర్ప్రైజ్ కూడా మేఘనా అక్కకి. ఇది నేను ఇచ్చినప్పుడు చెప్తా ఏంటి, ఎందుకు ఇది స్పెషల్ అని. నేను మారుతానురా. నువ్వు అంత డైరెక్ట్ గా చెప్తే వాడు ఏదైనా చేసేసుకుంటాడే. ఏం తెచ్చేసావు అత్తయ్య నువ్వు నాకు? ఫ్లవర్స్ తెచ్చాను అత్తయ్య చెప్పాలి. థ్యాంక్ యూ తమ్ముడు. ఏముంది? హాయ్ మ్యాంగో. ఓన్లీ మ్యాంగో. ఎవరు? అయాన్స్. వెళ్ళు. పట్టుకోవద్దు, కొడుతుంది. ఓకే ఓకే. దాని చిన్నపిల్లలు అసలు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. అయాన్స్, యూ వాంట్ టు సీ డాన్స్? అయాన్స్ చూడు. Relax. This bird's name is Peppa. Pepper. Hi Pepper చెప్పు. But excitement. ఏం తెచ్చింది అత్తయ్య? ఏం తెచ్చింది? ఏమి ఇస్తుంది అత్తయ్య? ఇదేం లేదా? ఇది బొట్టు. నా కొడుకేనమ్మా. మొత్తం తాంబూలం తీసుకొని వచ్చింది. చాలా స్పెషల్. ఎందుకో నేను మీరు అయిపోయిన తర్వాత చెప్తా ఇది ఎందుకు నేను స్పెషల్ గా మీకోసం తీసుకొచ్చాను అని. అవునా? ఐఎమ్ వెయిటింగ్. అత్త ఇష్టమా లేదా?
అత్తయ్య ఇష్టం అంట చెప్పనా దొంగ ఏదో. కొన్నాను కానీ ఇప్పటివరకు నాకు గుర్తు రావట్లేదు దీంట్లో నేను ఏం కొన్నాను అనేది. ఓపెన్ చేసి వస్తావా? ముద్దిచ్చినది ఓపెన్ చేయాలి. ఆడిప్పుడు ఆడంతా దాని మీదే ఉంది ఆడికి. హ్యాపీనా? I'm very happy. Open చేయాలి. ఆడికంటే ఓపెన్ చేయి ప్రియా పాపం. పాపం నిజంగానే వాడు ఆ. ఇది కూడా దాచి దాచి ఇస్తానంటే నిజంగా ఇది. Basketball. సిద్ధు మళ్ళీ అన్నీ సెట్ సెట్ చేయాలి, ఎలా సెట్ చేయాలి. ఇంటికి వెళ్ళి ఆడుకో. ఓకేనా? ఓకేనా? పెట్టేసే లోపల ఆడుకుందాం. పెట్టి ఇంటికి వెళ్ళాక ఆడుకోవచ్చు. మళ్ళీ ఫ్రెండ్స్ కనక తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఓపెన్ అక్కడ ఆడుకుందే గాని గ్రౌండ్ లో. ఓకేనా? ఎలా మాట్లాడుకుంటా? ఇప్పుడు అర్జెంట్ గా ఆడేసుకోవాలని. వాడి పని అయిపోయిందిరా, వాడి గిఫ్ట్ వచ్చేసింది, ఇప్పుడు వెళ్ళిపోవాలి, అర్జెంట్ గా ఆడుకోవాలన్నమాట, అంతే. పితృపక్షంలో నేను మా అమ్మ మా నాన్నగారి ఫోటో దగ్గర బట్టలు పెడతాను. సో మా మమ్మీ సారీ ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరికి ఇస్తాను. ఈ ఇయర్ మీకు ఇచ్చారు సో మచ్. దిస్ ఇస్ వెరీ స్పెషల్ రా, వెరీ స్పెషల్, నిజంగానే స్పెషల్. ఇది మీ గురించనే పక్కన పెట్టాను, ఎప్పుడు వచ్చినా ఇద్దాము కలిసి ఇద్దాము అని. సో లక్కీలీ ఈ రోజు మనకి ఇలాగా కుదిరింది కాబట్టి దీనికి బ్లౌజ్ కూడా రెడీగా ఉంది తెలుసా? రెడీగా ఉంది. అయితే రెడీగా ఉంది. కట్టేయడమే, ఇంకా ఇంత హాయిగా ఉన్నప్పుడు అంతసేపు వెయిట్ చేయకూడదు. థ్యాంక్ యూ విష్ణు. లవ్ యు అక్క. కనక తాతయ్య అరిగో కనక తాతయ్య. Yay! We like వీళ్ళిద్దరు అల్లేరి, ఇంకా నేను తట్టుకోలేను. డాక్టర్ అయ్యాచ్చు. ప్లీజ్ అండి కొంచెం తీయండి నాకు ప్లీజ్ అండి బాబు ఒక ఇంజక్షన్ చేయండి బాబు రండి. లేదు చెప్పలేదు. గో గో గో. అబ్బో రే భలే ఉన్నావురా. అమ్మమ్మ రండి, అమ్మమ్మ గారు మామయ్య గారు వచ్చారండి. అమ్మమ్మ కావాలా నీకు? అమ్మా కావాలా? కావాలి. కావాలా వద్దా? కావాలి. కావాలా? రే భలే ఉన్నారు నువ్వు. ఏదైనా షూట్ అయిపోతుంది. చాలు ఇంకా. అయిపోయి ఏంట్రా ఏంట్రా? నువ్వేంట్రా నువ్వేంట్రా? నువ్వేంటి ఇంక వీళ్ళిద్దరు అల్లరి స్టార్ట్ అయిందంటే అంతే ఇంకా. అయాన్స్ ఉండిపోతావు ఇక్కడ? నానమ్మ ఇంటికి వెళ్దామా? ఉండిపోతాను చెప్పు. అయాన్స్ పద, అయిపోయింది, నానమ్మ ఇంటికి వెళ్ళిపోదాం. చూడు. నానమ్మ వద్దా? డాడీ కలకత్తాకి వెళ్ళాం. నానమ్మ వద్దా? tomorrow కావాలి నానమ్మ. ఇప్పుడే వెళ్ళిపోదాం. అన్నా. Close your eyes, Ayans. Open your eyes. కృష్ణ మామని ఎన్నిసార్లు చూస్తున్నాడు తెలుసా? నిన్ను ఎలా చూస్తున్నాడు తెలుసా?
రెడీయా? కూర్చో కూర్చో కూర్చో. నేను ఫస్ట్ వద్దు. నాకు ఘాట్ A++ ఇవ్వాలి. ఏమా కృష్ణమామ సూపర్ రా. యోర్ టర్న్ అంట. ఓకే చూడు సి 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 వెనకమాల Who won the game? You or Mia? Congrats, sir. No. Sit up, Verma. Let's game again. Come on. ఎక్కడికి వచ్చావు యాన్ష్? ఈ డ్రెస్ చాలా బాగుంది యాన్ష్. గుద్దు ఏంట్రా వెయిట్ పుట్టానయ్యావా నువ్వు? అసలు కాదు వెయిట్ పెరిగావా? చీక్స్ వచ్చింది, లావ్ అయిపోయావా నువ్వు? అరే ఏంట్రా డ్రెస్ ఏంటి అంత హెవీ ఉంది? నా పాత మెజర్మెంట్స్ తో కూర్చారా ఇంత అయింది. ఓకే, నువ్వు సన్నపడ్డా, విష్ణు లావ్ అయిందా? సో దసరా ఫెస్టివల్ కి మనం ఇన్స్టాలో అందరికి దసరా శుభాకాంక్షలు చెప్పాలి కాబట్టి ఒక కాంబినేషన్ డ్రెస్సెస్ తో ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. Okay. అది ఇప్పుడు జరుగుతుంది. నాకు కొంచెం టైం బాగోక వీడియో తీస్తుంది కృష్ణ, అయితే ఇక్కడుండి రీల్ చేస్తుంది నిక్కీ మామ, దాని తర్వాత ఫొటోస్ తీస్తుంది భాను మామ, భాను మామ, హెయిర్ స్టైల్ చేసింది భవానీ, భవానీ మామ, ఆకాశం ఎలా ఉంటుంది చందమామ. Watch wa? ఇగో ఇది కావాలా? పెటల్స్ కావాలా? ఉఫ్ అంటావా? You know what is the name of the flower? అను ఇక్కడ ఇక్కడ ఉఫ్ అని ఇక్కడ ఉను. డాడీ హ్యాండ్ మీద చేయాలని చెప్పాలి. ఏ మీ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ కుట్టించారు? ప్రత్యూష ఫ్యాషన్ బ్లాగ్. ఇక్కడ మిగిలిపోయిందని ఇలా అదే 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 అలా మిగిలిపోయిందని కాదు, మీకు సపరేట్ లేదు లేదు లేదు, ఈవిడికి స్లీవ్స్ ఎందుకు లేవో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ స్లీవ్ ఆడికొచ్చింది, ఆ స్లీవ్ ఈడికొచ్చింది. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. నీ హెయిర్ స్టైల్ పేరేంటి విష్ణు? ఆవిడ చెప్పాలా? ఓకే జూ మగో, ఈ అద్భుతమైన హెయిర్ స్టైల్ ఇక్కడ కూర్చొని ఉన్నా. ఏం పేరండి? మీ పేరు కాదండి, హెయిర్ స్టైల్ పేరు చెప్పలేరు. ఓకే, సో ఫస్ట్ విష్ణు మీద డైరెక్ట్ చేశారు. ఓకేనా? విష్ణు నీ హెయిర్ స్టైల్ తీస్తున్నాను జూమ్ వేసి. వావ్, చేసుకోండి ఎవరైనా సరే హెయిర్ స్టైల్, ఎందుకంటే రెగ్యులర్ గా నాది కర్ల్ హెయిర్ ఉండడం వల్ల కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను అనమాట. చెయ్యొద్దు అన్నాడు, ఎందుకంటే మా టీవీలో ఓట్ల మర్ర వచ్చేది, ఇక్కడ జడల మర్రలా ఉంది. చూడండి శిల్పం, నిజంగా శిల్పం మీద నించున్నారు. సైకిల్ తొక్కుని అన్ని క్లీన్ చేసేసుకున్నాం. ఓకేనా? హోమ్ వెళ్ళాలి. అయాన్ హాలిడేస్ అయిపోయినాయా? బాయ్. వాట్ హ్యాపెండ్ అయాన్ష్? ఆడుకున్నావు కదా ఈ 2 days.
మళ్ళీ టుమారో వెళ్దాం, ఓకేనా? కుమిలిపోతున్నాడు ఆడు. మళ్ళీ వెళ్దాంలే హాలిడేస్కి, ఓకేనా? చాక్లెట్స్ అంటే జంప్స్ చేస్తుంది. సో దిస్ ఈస్ మై ఫస్ట్ బతుకమ్మ అంట. అంటే బతుకమ్మ అప్పుడు నేను జస్ట్ డాన్స్ చేసేదాన్ని కానీ నేను బతుకమ్మ రెడీ చేసి తీసుకెళ్ళలేదు. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత అయాన్స్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగానే అనిపించింది. దాని తర్వాత ఇమీడియట్గా కొంచెం ఇంట్లో పూజ అది చేయాలి. అండ్ ఈరోజు మనకి పెద్ద బతుకమ్మ చేస్తారు కాబట్టి మళ్ళీ మా ఫ్లాట్లో ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా పిలిచారు. సో నేను కూడా నీట్గా ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాను. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది ఇంత బాగా రెడీ అవ్వడానికి కారణం ఏంటి అంటే, నవీన అక్క 9 నవరాత్రులు చేసినప్పుడు 9 మంది కనకదుర్గ అంటే దేవిలాగా భావించి ఒక్కొక్కరికి తాంబూలం ఇస్తారనమాట 9 మందికి. సో ఆ 9 మందిలో నన్ను కూడా ఒక దుర్గాదేవిగా పిలిచారు. ఈరోజు నేను వచ్చి తాంబూలం తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అమ్మవారిని అది చూసి తాంబూలం తీసుకుందాం. మధుర మీనాక్షి అమ్మవారు, అది దుర్గామాత. దుర్గామాతకి నేను 9 మాలలు వేసాను అనమాట. 9 రకాల మాలలు. నిమ్మకాయ మాల దగ్గర నుంచి, పసుపు కొమ్ము మాల దగ్గర నుంచి, గవ్వల మాల, పంచలోహాల మాల, లోటస్ సీడ్స్ మాల, అన్ని నవదుర్గ. మీ ఇంటికి వస్తారా? అందులో ఒక్కరుగా నన్ను పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నా మనసుకి చాలా నచ్చిన వాళ్ళని మాత్రమే పిలిచాను అనమాట. అంటే నేను నిజంగా ఇష్టపడే వాళ్ళని నవదుర్గల్ని ఆహ్వానించడానికి. అందులో మా విష్ణు ఎప్పుడు ఉండాలి. ఇది అమ్మవారి వాయినం అనమాట. నవదుర్గ వాయినం అంటే మీరే ఇప్పుడు మా దుర్గామాత. అందుకే ఎలా అర్థమైంది. నిజంగా దుర్గామాత లాగానే వచ్చింది. గాజులు, పసుపు కొమ్ము, అమ్మవారి కిరీటం. అమ్మవారికి అద్దం ఇష్టం అంట. అలాగే అమ్మవారికి బొట్టు చాలా ఇష్టం, కాటుకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఇది వడి నింపడం అంటారు అనమాట. అమ్మవారు వడి నింపినట్టే. ఇది జస్ట్ గిఫ్ట్. అది పువ్వులు, పళ్ళు. అమ్మవారికి పిండి వంటలు చాలా ఇష్టం అంట. ఇవన్నీ పెట్టుకోవడానికి కావాలి. ఈరోజు మా ఇంటికి ఎవరు వచ్చారు? దుర్గాదేవి, సాక్షాత్తు దుర్గాదేవి మా ఇంటికి వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్.
అయిపోయిందా ప్రియా దసరా? యా, దసరా రేపు. సో రేపు మాకు సుధామూర్తి సిరీస్ షూట్ ఉంది. ఎందుకంటే దొరికిన డేస్లోనే ఇద్దరం కలిసినప్పుడు ఇలాగా వర్క్ అది చేసుకుంటూ ఉండాలి కాబట్టి పండగ రోజు కూడా పాపం మేము మా టెక్నీషియన్స్ అందరినీ ఇబ్బంది పెట్టి ఇది చేస్తున్నాము. సో ఇలా జరిగింది. ఇది మీ అందరికీ కూడా బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. అందరూ ఆ దుర్గమ్మ దీవెనలతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మీ లైఫ్లో నెగిటివిటీ అంతా పోయి మంచి పాజిటివిటీతో మీ లైఫ్ని లీడ్ చేయాలి అని నేను కోరుకుంటున్నా. అండ్ అక్కడ అయాన్ష్ వీడియో తీస్తున్నాడు. చెప్పు సబ్స్క్రైబ్. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు వాడి వీడియోలో. నీ వీడియోలో నేను చెప్పాలా? సబ్స్క్రైబ్ Siddhishnu to this channel. Siddhishnu channel. Thank you everyone. Thank you so much. Bye bye.